సింహప్రసాద్ కథలు హౌస్ హస్బెండ్ కథ వినిపిస్తున్నది పప్పు భోగారావు. వినూత్న ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంటి నిండా జనం ఉన్నారు. ముఖంలో పేలాలు వేగిస్తూ, ఈ సీన్ ఏంటి డాడీ? తండ్రిని అడిగింది. ష్, మెల్లగా, నిన్ను చూసుకోవడానికి పెళ్లివారొచ్చారు. నేనేమైనా వింత జంతువునా చూడ్డానికి? వాళ్ళు నన్ను కాదు, నేనే వాళ్ళని చూస్తాను. తల్లి వారిస్తున్నా వినకుండా విసవిస హాల్లోకి వెళ్ళింది. హాయ్ అంటూ అందరినీ పలకరించింది. ఎవరో అడిగి తెలుసుకుంది. మీరే కదా పెళ్లి కొడుకు, మిమ్మల్ని ప్రైవేట్గా ఇంటర్వ్యూ చేయాలి. వెల్కమ్ లేచాడు చిదంబరం. ఈ పిల్ల శిశుంద్రిలా ఉందండి. మొగుడి చెవి కొరికింది అబ్బాయి తల్లి. ఐ హేట్ కుకింగ్, నాకు వంట రాదు, మీకొచ్చా? సూటిగా పాయింట్లోకి వచ్చేసింది వినూత్న. అన్నం కూరలు వండడం, స్వీటు హాటు చేయడం వచ్చు. ఎలా చేయాలో చెప్పనా, లేక చేసి చూపించనా? అంత స్పీడ్ వద్దు. మరి అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు క్లీన్గా ఉంచడం వగైరాలు అన్నీ పర్ఫెక్ట్గా చేస్తాను. అలా అని మా ఫ్రెండ్స్ ఇచ్చిన సర్టిఫికేట్ నా జేబులో ఉంది, చూపించనా? ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, సో ఉతకక్కర్లేదు. డిష్ వాషర్ ఉన్నా సరే నేనే శుభ్రంగా తోమి కడుగుతాను. ఇస్త్రీ చేయడం కూడా వచ్చండోయ్. గుడ్. హోమ్ సైన్సా? నోనో, సాఫ్ట్వేర్ పక్షినే. వండడం నా ప్యాషన్. జాబుని కిక్ చేయమన్నా రెడీయే. బుర్ర గిర్రు గిర్రుని తిరుగుతుంటే అడిగింది. నేను సంపాదిస్తుంటే నువ్వు కూర్చొని తింటావా? ఏకవచనంలోకి మారిపోయింది. నిలబడి తినమంటే అలాగే తింటాను, నాకు ఎలాంటి శశభిషలు లేవు. నన్ను ఆల్వేజ్ హ్యాపీగా ఉంచాలి. రెడీయేనా? డబుల్ ఓకే. మీ క్రెడిట్ కార్డు నా జేబులో పెట్టండి, జోక్స్ బుక్ ఇంకో జేబులో పెట్టుకుంటాను. ఇంకా మనకన్నీ హ్యాపీసే. నవ్వులే. నట్టు లూజు కాదు కదా? అనుమానంగా చూసింది. నాది సాఫ్ట్వేర్ జాబే. తరచూ ఆఫీసు నుంచి లేటుగా వస్తాను. నైట్స్ అమెరికా కాల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగని చచ్చిన జాబ్ వదలను. ఇంటా బయట నువ్వే సర్దుకుపోవాలి. నో ప్రాబ్లం, డూప్లికేట్ కీ ఇస్తాను. రాత్రి 10 అయితే చాలు, గుర్రు కొట్టేస్తాను. ఇంకేం అడగాలో తోచలేదు. నువ్వేమైనా అడగాలా? మీరేంటో తెలిసిపోయింది. నో క్వశ్చన్స్. చింకి చాటంత మొహంతో వచ్చి, నీకన్నా ఏమ లక్కీని మమ్మీ, అతనికి వంట వార్పు వచ్చు అంది తల్లితో వినూత్న. వంటొచ్చిన మగాడితే వేగడం కష్టమే తల్లి, ఏది చేసినా 1,00,000 పేర్లు పెడతాడు. నాకా భయం లేదు, నేను అసలు వంటింట్లో అడుగు పెడితేగా. చిత్రంగా నవ్విన కూతురు వంక విచిత్రంగా చూసింది తల్లి. పిల్ల కాలిగోళ్ల దగ్గర సంసారం చేసే లక్షణాలు కనిపించట్లేదండి, అబ్బాయి తల్లి అంది. ఈ మిటమిటలన్నీ పెళ్ళయ్యేదాకానే, ఆ తర్వాత ఆ పెలుసు ఉండదు, ఈ వేడి ఉండదు అన్నాడు అబ్బాయి తండ్రి. వారి మాటలు విని వినూత్న తల్లి కంగారు పడిపోయింది. వారి ఆస్తిపాస్తుల వివరాలు తెలియగానే ఆ సంబంధం పిచ్చపిచ్చగా నచ్చేసింది ఆమెకి. ఒక్కతే పిల్ల, గారాభం కొంచెం ఎక్కువైంది అంతే. టీలో కాస్త షుగర్ ఎక్కువైందన్నట్టుగా చెప్పింది. నాకు ఓకే అన్నాడు చిదంబరం. వినూత్న ముందే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే ముహూర్తాలు పెట్టేసుకున్నారు. పెళ్లి చూపుల్లో మగాడిలో ప్రవర్తించావని మూతులు ముక్కులు ముడుచుకున్నారు. కనీసం పెళ్లిలో అయినా కాసేపు తలంచుకోవే. కూతురు మూడు బాగుందని నిర్ధారణ చేసుకున్నాక అడిగింది తల్లి. నా వల్ల కాదు, నో ఫోర్స్, నో యాక్షన్. పిచ్చిదానా, ఆడది లైఫ్లో తలదించుకోవాల్సింది ఆ 10 నిమిషాలేనే. ఆ తర్వాత లైఫ్ అంతా ఆ మగాడిని ముందు తలదించుకుని చేతులు కట్టుకునే నిలబడతాడు. బ్రహ్మోపదేశం చేసింది. నిజమా? ఇన్నేళ్లుగా మీ నాన్నను చూస్తూ కూడా గ్రహించలేకపోతే ఇంకెందుకు వచ్చిన చదువులే. కొందరు మగాళ్లకు వెన్నెముక నిటారుగా ఉంటుందట, మా ఫ్రెండ్స్ చెప్పారు. ఒక మంత్రం చదివితే చాలు, కుక్క పిల్లి వగైరా ఏది కావాలంటే ఆ జంతువు అయిపోతాడు. వావ్, కానీ మా కాలేజీలో మంత్రాలు నేర్పలేదు మమ్మీ. ఏడుపు మొహం పెట్టింది. మోహనంగా నవ్వింది ఆమె. గీతోపదేశం చేయటానికి కృష్ణ జయంతిని నేనున్నాగా. ముచ్చటగా 3 మంత్రాలున్నాయి, సమయానుకూలంగా పఠించు చాలు. అంత సింపులా? ప్లీజ్ ప్లీజ్ చెప్పు మమ్మీ. 1 తలగడ మంత్రం. ఎప్పుడైనా సరే మంచం ఎక్కాకే, ముగ్గులోకి లాగాకే వరాలు కోరుకోవాలి. అది ఎలాంటిదైనా, ఎలాంటి మగాడైనా ఎడంచేత్తో ఇచ్చేస్తాడు. ఎప్పుడైనా మొగుడు నీ మాట వినకపోతే, కోరింది కొనకపోతే, అహంకరిస్తే, కోప్పడితే దూర్వాస మహామంత్రం పఠించాలి. అంటే నలుగురిలో ఉండగా, లేక నలుగురు చూస్తూ ఉండగా హై పిచ్చిలో ఏదో పిచ్చి వాగుడు వాగేయాలి. ఆజానుబాహువైనా సరే అమాంతం అంగుష్ఠమాత్రుడైపోతాడు. ఇక 3వది కోపశయ్య మంత్రం. నీకు కోపం వస్తే నల్ల డ్రెస్ వేసుకుని వంట గింట పెంట అటకెక్కించి ఆలకపాన్పు ఎక్కేయాలి.
నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి రెట్టింపు ఆఫర్ చేస్తాడా మానవుడు. వావ్! నీ బుర్రలో ఎన్ని మాయలు మంత్రాలు ఉన్నాయి మమ్మీ. వినూత్న అనే నేను ఇకపై మా మమ్మీ మాటల నీడల్లోనే నడుస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను. గబుక్కున తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టేసుకుంది. పెళ్లిలో ఫోటోల నెపంతో నిటారుగా తలెత్తుకునే ఉంది. ఫోటోలు బాగా రావాలి, లేకపోతే ప్యాకేజ్ కట్ చేసేస్తా ఫోటోగ్రాఫర్లను మొదట్లోనే బెదిరించింది వినూత్న. ఆ దెబ్బకు అదిరిపోయి తీసిన ప్రతి ఫోటో ఆమెకు చూపించి ఓకే చేయించుకోసాగారు. తొలి రాత్రి వైట్ నైటీ ధరించి పాలకప్పుతో గదిలో ప్రవేశించింది వినూత్న. కమాన్, రా రా, స్వీట్స్ అదిరేయ్, ఏ షాపులో కొన్నారో రేపు తెలుసుకో అన్నాడు చిదంబరం. 5 రకాల స్వీట్లు సగం సగం తినేసి ఉండడం గమనించి అవాక్కయింది. పూర్తిగా తినలేదు, జస్ట్ టేస్ట్ చేశానంతే అంటూనే పాలకప్పు అందుకున్నాడు. ఇంత చిన్నది తెచ్చావంటే నువ్వు తాగమనే అర్థమైందిలే అంటూ 2 గుక్కల్లో ఖాళీ చేశాడు. నువ్వు ఫుడీవా అడిగింది వినూత్న ఇంతింత కళ్ళతో చూస్తూ. నువ్వు సైజ్ 0 డైట్ మీద ఉన్నావా? నాకేం ప్రాబ్లం లేదు, మేనేజ్ చేసుకోగలను. పిచ్చిగా చూసింది. లైట్ ఆర్పి ఆమెను మీదకు లాక్కున్నాడు. మరీ ఇంత మోటుగానా? నైటీలో నీ వంపు సొంపులు కసెక్కిస్తున్నాయి, కొరుక్కోకుండా ఎలా ఉండగలను? మర్నాడు గదిలో నుంచి వచ్చిన కూతురు థమ్సప్ చూపేసరికి హమ్మయ్య అనుకుంది తల్లి. నెల తిరగకుండానే కాపురం పెట్టారు వినూత్న చిదంబరం. ఇద్దరి ఆఫీస్ టైమింగ్స్ రూట్లు వేరువేరు. ఆమె కన్నా అతని ఆఫీసు దూరం ఎక్కువ. నువ్వు ముందుగా వెళ్ళిపోతే నా తిండి తిప్పలు ఎలాగా దిగులుగా అంది. మై హూనా, ఇల్లు కూడా చిమ్మాలి, నాకు అలవాటు లేదు. వంట చేయాలి, అంట్లు తోమాలి, బట్టలు ఇస్త్రీ చేయాలి, పిల్లలు పుట్టాక వారి డైపర్లు మార్చాలి, అదంతా ఫుల్ టైం జాబ్. ఒక పని చేద్దాం, ప్రస్తుతానికి మనకు అదనపు ఖర్చులు లేవు, బాధ్యతలు లేవు. సో నువ్వు బ్రెడ్ ఎర్నర్గా ఉండు, నేను హౌస్ హస్బెండ్గా మారిపోతాను. అయోమయంగా చూసింది. హౌస్ హస్బెండ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ హస్బెండా? నోనా, హౌస్ వైఫ్ ఏమేం చేస్తుందో అవన్నీ చేసే హౌస్ హస్బెండ్ని. ఎలా ఉంది మన కాన్సెప్ట్? అమాంతం ఆ 80 కేజీల శాల్తీని అవలీలగా ఎత్తేసి గిరగిరా తిప్పి ఆ పైన నడుం పట్టుకుని సోఫాలో కూలబడింది వినూత్న. ఆర్ యూ ఓకే? 100% ఫైన్. దెన్ కిక్ యువర్ జాబ్. రేపటి నుంచి మన రూల్స్ మార్చేసుకుందాం, డబుల్ హ్యాపీగా ఉందాం. వావ్ వావ్, నువ్వింత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు. నివ్వెరపోయింది. అదేంటి, నీకు జాబ్ చేయడం ఇష్టం లేదా? ఆ బాడుకో ఉద్యోగం ఎవరికి కావాలి? పైగా మా మేనేజర్ ఆడబాసు, రోజు అన్నింటికీ పార్ట్స్ నట్స్ ఫెదర్స్ పీకి ఏకి కథాకాడి ఆడేస్తుంది. జాబుకో నమస్కారం, ఆవిడికి 2 నమస్కారాలు. డాన్స్ చేశాడు. వెర్రిగా నవ్వి జాలిగా చూసింది. ఒరే వెర్రివాడా, ఇక నీ బతుకు హౌస్ అరెస్టే. నీ గురించి పక్కింటి వారికి కూడా తెలీదు. బంధువుల్లో నా ప్రభ వెలిగిపోతుంటే బడుద్దాయి మొహం పెట్టుకుని చూద్దువుగాని. చిదంబరం మాత్రం క్లౌడ్ 9 మీదున్నాడు. ఇక చూసుకో డియర్, రోజుకో రకం వంటకంతో నా పాక ప్రావీణ్యం చూపిస్తా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అని పాడుకుంటూ కిచెన్లోకి వెళ్తూ ఉంటే ఆపింది. ఒక డౌటు, కుకింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు? నాకు పింక్ స్లిప్ ఇచ్చాక. ఇప్పుడు నీకు జాబ్ లేదా? ఇంత క్రితమే తన్నేశాగా. ఇక నా బిజినెస్లోకి వచ్చేస్తా. ఇవాళ లంచ్కి ఏం చేయను, డిన్నర్కి ఏం కావాలి, ఇవాళకి చెప్తే చాలు డియర్. సాయంత్రానికి మెనూ కార్డు రెడీ చేసేస్తాను. రేపటి నుంచి జస్ట్ టిక్ పెట్టేద్దు గాని. అతడు ఎంతో రుచిగా చేసిన బ్రేక్ఫాస్ట్ తినేసి మరెంతో శ్రద్ధగా చేసి ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని లలలా లలలా లలా లలా హమ్ చేస్తూ ఆఫీస్కి వెళ్ళింది వినూత్న. లంచ్కి ఫ్రెండ్స్ అంతా జాయిన్ అయ్యారు. వినూత్న బాక్స్లో నుంచి వచ్చిన గుమగుమలు చూసి ముక్కులు ఎగరేశారు. తలో కాస్త తీసుకుని టేస్ట్ చేశారు. సూపర్, నువ్వు ఇంత రుచిగా వండుతావు ఊహించలేదు. బాబాబు, రేపటి నుంచి కొంచెం కర్రీ ఎక్కువ తీసుకురావే గడ్డం పట్టుకుంది ఒక ఆమె. నాకును భలే బతికించావులే, రేపటి నుంచి రైస్ ఒక్కటే తెచ్చుకుంటే సరిపోతుంది సంబరంగా అరిచింది మరొక ఆమె. ఆ వెంటనే నాకు కూడా అన్నారు ఇంకొకరు. నన్ను వదిలేయటం మహాపాపం అంది 4వ ఆమె. ఇంత గొప్పగా వండి చచ్చిన మొగుడిని తిట్టుకుంటూనే తలాడించింది. వినూత్న పెళ్లికి రాని మగ కలీగ్స్ వచ్చి ఆమెను అభినందించారు. మీ హబ్బీ ఏం చేస్తారు? హౌస్ హస్బెండ్. బుర్ర గోక్కున్నారు. హాబీ అడగట్లేదు, ఏం జాబ్ చేస్తారని. అతడు హోమ్ మేనేజ్ చేస్తాడు, నేను మనీ మేనేజ్ చేస్తాను. వారి బుర్రల్లోని ట్యూబ్లైట్లు వెలిగేసరికి 2 నిమిషాలు పట్టింది. గ్రేట్, మాలాగా గానుగెద్దుల ఆఫీస్ చుట్టూ గిరగిరా తిరగనక్కర్లేదు. టార్గెట్లు, పరుగులు, ఒత్తిళ్లు, పింక్ స్లిప్ భయాలు అసలే ఉండవు. లైఫ్ లాంగ్ సెక్యూరిటీ జాబ్ దొరికేసింది.
గురుడు ద ఓన్లీ లక్కీయెస్ట్ ఫెలో ఆన్ ది ఎర్త్. ఈఎంఐల విషవలయంలో నుంచి భలే తెలివిగా తప్పించుకున్నాడు. ఆ మగానుభావుణ్ణి చూడాలనుంది. ముక్తకంఠంతో అడిగేసరికి త్వరలోనే కలుద్దాం అంది ఇంకేం చెప్పాలో తోచక. విషయం క్షణాల్లో ఆడ కొలీగ్స్కి తెలిసిపోయింది. అసూయగా చూశారు. ఆమె అదృష్టానికి పొగడాలనుకున్నారు గాని నోరు రాలేదు. గాఢంగా నిట్టూర్చారు. ఆ మర్నాటి నుంచి ఆమె ఆఫీస్కి రావడం ఆలస్యం. ఇవాళ స్పెషల్ కర్రీ ఏమిటి అని ఎదురెళ్లి మరీ అడిగేస్తున్నారు. తెలియదంటే బాక్స్ తెరిచి కర్రీ రుచి చూసి ఊరిపోతూ ఫలానా ఫలానా కాంబినేషన్ అంటూ చెప్పుకుంటున్నారు. ఒక్కోసారి కూర ఖాళీ అయిపోతుంది కూడా. అరే, ఈ కూర ఇలా కూడా వండొచ్చా, ఏ హోటల్లోనూ చూడలేదే అని కొందరు ఆశ్చర్యపడితే, నీ హబ్బీ నీ మీద ప్రయోగాలు చేస్తున్నాడే, రోడ్ రోలర్ అయిపోతావు జాగ్రత్త అని నవ్వారు మరికొందరు. ఏమైతేనే తలా కొంచెం పట్టుకుపోవడం, అందుకుగాను ఇంట్లో ఎక్కువ కూర చేయించడం అదనపు తలనొప్పి అయింది. వినూత్న ఫ్రెండ్ గృహప్రవేశానికి వెళ్లారు వినూత్న, చిదంబరం. ఆమెను జస్ట్ పలకరించి అతని చుట్టూ చేరిపోయారు ఆడజనం. ఫలానా కర్రీ ఎలా చేశారు, ఇంగ్రీడియంట్స్ ఏమిటి అంటూ అడిగి మరీ నోట్ చేసుకుంటుంటే కొరకొర చూస్తూ ఉడికిపోయింది. ఇంటికి వెళ్తూనే అంది, రేపటి నుంచి 40 కర్రీలు వద్దు, రోజు శుద్ధపప్పు తగలై, నువ్వు జాబులో చేరేవని చెప్పేస్తా, లేకపోతే రోజు రకరకాల డిషెస్కు ఆర్డర్ పెట్టేలా ఉన్నారు. ఓకే, ఇక డిన్నర్లో వెరైటీలు వండుతాను, హ్యాపీయేగా? ముఖం ముడుచుకుని ఇట్స్ ఓకే భుజాలు స్ట్రక్ చేసింది. మరి నెల తిరగకుండానే వినూత్నలో అసంతృప్తి సెలవేయసాగింది. అతనికి సంపాదన లేదు గనుక అతడేవీ చీరలు కొనడం లేదు, సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వడం లేదు, కడకు సినిమా ప్రోగ్రాములు వేయడం లేదు. డ్రెస్సులు కొను, నగలు చేయించు అని అడగడానికి, కాదంటే అలగటానికి, కొండకుచో సతాయించడానికి బొత్తిగా అవకాశమే లేకపోయింది. ఏం కొనాలన్నా ఖర్చు ఎంత అని తనే లెక్కలేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే టకటక తన క్రెడిట్ కార్డు గీకేస్తాడు. ఇదెక్కడికి వాళ్ళరా బాబూ అనిపిస్తోంది. ఆవాడ ఆఫీసు నుంచి వచ్చేసరికి చిదంబరం టీపాయ్ మీద కాళ్ళు జాపి కామెడీ వెబ్ సిరీస్ చూస్తూ చిప్స్ పరపర నవ్వులుతున్నాడు. వినూత్నకి వెర్రి కోపం వచ్చేసింది. సిగ్గులేదు, తిని కూర్చోకపోతే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయొచ్చుగా. ఓకే, రేపే ఆ పనిలో పడతాను. నీ బయోడేటా ఇయ్యి, మా ఫ్రెండ్స్ అందరికీ పంపి వాళ్ళ కంపెనీలో వాళ్ళ రిఫరెన్స్తో ప్రయత్నిస్తాను. సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు మన ఒంటికి పడవు. నాకు ఇష్టమైన రంగాన్ని ఎన్నుకుంటాను. అప్పుడే నాకు తృప్తిగా హ్యాపీగా ఉంటుంది. ఒకరి కింద పని చేయకుండా స్వతంత్రంగా ఇష్టమైనది చేస్తూ సంపాదించడం కంటే అదృష్టం ఏముంటుంది డియర్. ఏదో ఒకటి అఘోరించు, ఇలా కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటే కాదు. రోజు తింటూ కూర్చోముగా 24 గంటలు వంటింట్లో కూరుకుపోవడానికి. యు ఆర్ కరెక్ట్, ఆల్రెడీ అలాంటి ట్రాక్లోనే ఉన్నానులే. ట్రాక్కా క్రాక్కా ఏదో ఒకటి అనుకో, హ్యాపీగా డబ్బు వచ్చి పడుతుంది. బెంగెట్టుకోకు, వర్క్ ఫ్రమ్ హోమే. చక్రాలు తిరిగితే చాలు, డబ్బుల గలగలలు వినిపిస్తే చాలు. 3 నెలలు చకచకా గడిచిపోయాయి. సిటీలోని బంధువుల పెళ్లికి వెళ్లారు. అక్కడెవరో చిదంబరాన్ని అడిగారు, మీరేం చేస్తుంటారు? యూట్యూబర్ని, 40 ఛానల్ నాదే. మరుక్షణం పెళ్లిగోల వదిలేసి ఆడవాళ్లంతా బిలబిలమంటూ వచ్చేసి అతన్ని చుట్టేశారు. అభినందనలతో ముంచెత్తారు. యమాశ్చర్యంగా చూసింది వినూత్న. రకరకాల వంటలు చేయడం, పచ్చళ్ళు పెట్టడం, ఇంట్లోని పరికరాలు ఎలా ఉపయోగించాలో వివరించడం, రకరకాల చిట్కాలు చెప్పడం, చిన్న చిన్నవి పాడైతే రిపేర్ చేసుకోవడం, కొత్తగా మార్కెట్లోకి ఇంటికి సంబంధించినవి వస్తే వాటిని పరిచయం చేయడం వగైరా తన ఛానల్లో చూపిస్తున్నాడని తెలిసి ముక్కు మీద వేలుంచుకుంది. ఇంటి పని, వంట పని చేయడం అవమానం అనుకుంటున్న ఆమెకు చెంప మీద చెళ్ళును కొట్టి, ఆలోచిస్తే ప్రత్యామ్నాయ మార్గాలు, సంపాదన అవకాశాలు ఎన్నో ఉంటాయని చెప్పినట్టు అనుభూతించింది. నా వైఫ్ కోసం, నా ఫ్యామిలీ కోసం వండటానికి, కష్టపడడానికి మించిన ఆనందానుభూతి, ఆ హ్యాపీ ఫీలింగ్ ఎక్కడ దొరుకుతుంది? ఇష్టమైనప్పుడు ఇష్టమైనది ఇష్టంగా చేస్తాను. జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్ ఉన్నాయి. లైఫ్లో ఇంకేం కావాలి? పోజుగొట్టాడు చిదంబరం. అంతా చిదంబరాన్ని ఓ సెలబ్రిటీలా చూస్తూ ఉంటే నమ్మకుండా ఉండలేక బిగుసుకుపోయింది వినూత్న. సింహప్రసాద్ కథలు మీరింతవరకు హౌస్ హస్బెండ్ కథ విన్నారు. రచన శ్రీ సింహప్రసాద్. వినిపించినది పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.